పెద్దలైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయకులు ఎంతోమంది మహనీయులైన పరిపూర్ణ బోధ ఉద్దండులైనటువంటి వారిని ఎందరినో చూసినటువంటి పుణ్యస్థలం నిర్మలాశ్రమం. ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి గ్రామణత్వం పీఠాధిపతులు అమలానంద స్వాముల వారు కానీ, అలానే అచల ఋషి దువ్వూరు రమణయార్యుల వారు కానీ, ఇంకా చిదంబర రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారు కానీ, అమలాంబ సమేత అనుభవానంద స్వాముల వారికైతే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిలయం. ఇంకొకటి చెప్పాలంటే మన నెల్లూరు జిల్లాలో చిల్లకూరు తరువాత అత్యంతమైనటువంటి గురుసేవ చేసినటువంటి మహత్తరమైన ఆశ్రమం ఏదంటే ఒక నిర్మలాశ్రమమే అది. అలాంటి ఆశ్రమంలో మరలా ఈరోజు ముమ్మడి శ్రీనివాసుల యొక్క జ్యేష్ఠ పుత్రుడు మరియు శిష్యుడు సుదర్శనానంద రామ్మోహన్ యాదవ్ గారు ప్రస్తుతం నిర్భయానంద స్వాముల వారి శిష్యుడుగా నిర్భయానందగా ఉన్నారు. ఆయన వారి యొక్క సంకల్పం. అదేవిధంగా మద్గురుదేవులైన సమరసాంబ సమేత నిర్మలానంద స్వాముల వారి శిష్యుడైన శాంతానంద రామయ్య, వీళ్ల యొక్క ప్రయత్నంతో పూర్తిగా శిథిలమైపోయినటువంటి ఆశ్రమం మరలా యథారూపానికి వచ్చింది. రావటం అటుంచి సుమారు శివరామ దీక్షిత సాంప్రదాయంలో ఉన్న ప్రతి శాఖకు సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడికి రావటం అనేది మహద్భాగ్యంగా భావిస్తూ ఉన్నాను నేను. మంగళం జయ మంగళ మనరే గురు భక్తులెల్ల మంగళం శుభ మంగళ మనరే. మంగళం జయ మంగళ మనరే గురు భక్తులెల్ల మంగళం శుభ మంగళ మనరే. మంగళం జయ మంగళ మణి రంగు మీద నిలిచి సర్వ మంగళం జయ మంగళ మణి రంగు మీద నిలిచి సర్వ సంగరహితుడైన శేషాదన సద్గురుల విపుడు. మంగళం జయ మంగళ మనరే గురు భక్తులెల్ల మంగళం శుభ మంగళ మనరే. ఈ యుద్ధ భట్ట బయలు దేవియును లేదని ఎంచుతూను సమందితముగాను మాయకాత్మాద్వాదశాక్షరి పఠన చేసి కొనుకుతాల మాయ ఏమీ లేనెదంతు మాని నిర్విచారులకు. మంగళం జయ మంగళ మనరే గురు భక్తులెల్ల మంగళం శుభ మంగళ మనరే. నీతి మేము నందులేకను తిరుగునట్టి మేమునేమీ లేదటంచును. సాదరముగా షోడశాక్షరి సారె సారె కింది కొలుచు ఆప్తంతము లేని అల్లి కేవలాత్మకి. మంగళం జయ మంగళ మనరే గురు భక్తులెల్ల మంగళం శుభ మంగళ మనరే. కలను దోచు కాయమిటులను అటువలనే ఈ కాయమలగా దోచెనందును. సలలితముగా పంచదశాక్షరిని సరిగా జపించుతును. సలలితముగా పంచదశాక్షరిని సరిగా జపించుతును. కలవితము దోచు మాయ నిలువని కాపారదోడు. మంగళం జయ మంగళ మనరే
సద్గురు చరణం సద్గురు చరణం భవభయహరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ.